పెట్టి విరోధి వలె కుడిచేయి చాపి ఉన్నాడు. అగ్ని కురిపిస్తున్నట్లుగా ఆయన తన ఉగ్రతను ఆ యొక్క యెరూషలేము గుడారం మీద కుమ్మరిస్తున్నాడు. యూదా ప్రజల ఘోరమైన పాపం వల్ల వారి పిల్లలు కూడా శ్రమ పడవలసిన పరిస్థితి. గాయమొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మును ఆనుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తన తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. అటువంటి శ్రమల యందు ఇర్మియా ప్రవక్త దేవుణ్ణి తిరస్కరిస్తాడేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన దానికి బదులుగా శేషించిన వారితో ఇర్మియా ప్రవక్త ఇలా అంటున్నాడు: సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహంలాగా పగలు రాత్రి అనక కన్నీరు కార్చు, దానికి ఎక్కడా విరామం ఇవ్వకు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన వైపు ఎత్తి ప్రార్థించు. ఆయన మాటల్లో హృదయం పగిలిపోయే బాధ మనకి అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన నాకు ఇంకా ఆశలు లేవని అనుకున్నప్పుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని అనుకున్నప్పుడు దాన్ని ఆయన నిరాశగా తీసుకోలేదు. తన విరిగి నలిగిన హృదయంతో ఇలా చెప్తారు: నాకు ఆశ పుట్టుచున్నది, ఎందుకంటే యెహోవా కృపగలవాడు, ఆయన యొక్క ప్రేమ కరుణ ఎడతెగక నిలుచున్నది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించుచున్నాడు గనుక మనము నిర్మూలము కాకున్న వారము అని అలాంటి గ్రహింపు ఆయనకొచ్చి నిరీక్షణతో ఉంటాడు. అలాగే మన జీవితాల్లో కూడా మన యొక్క వైభవము పోయినప్పుడు, మన పరిస్థితులన్నీ తలక్రిందులైనప్పుడు, అంతా నిరాశ శూన్యంగా అనిపించినప్పుడు, కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్యలు, అలాగే సామాజికంగా ఎన్నో అవమానాలు, ఎటు చూసినా విరోధులు, భయం, ఎక్కడా శాంతి సమాధానం లేని పరిస్థితులు మన జీవితం నిండిపోయినప్పుడు కృంగిపోవడం ఏమాత్రము తగదు. దేవుణ్ణి వదిలేయాలనుకోవడము, ప్రార్థనకు వాక్యానికి దూరం అయిపోవడము చెయ్యకూడదు. అదే ఇర్మియా ప్రవక్త చెప్తున్నారు. మనం ఆరాధించే దేవుడు కృపగలవాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు కనుక ఆయన యందు నమ్మకంతో ఉండాలి. ఆయన దయాళుడు, అందుకే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవడం మంచిది అని చెప్తారు. అందుకే యెహోవా యందు దృష్టి ఉంచి ఆకాశము నుండి ఆయన చూచి వరకు మన కన్నీళ్లు ఎడతెగక కారుచుండాలి. ఒకవేళ మన జీవితంలో హృదయ విదారకమైన బాధలను అన్యులకు అపహాస్యాస్పదంగా మనల్ని చేసిన అలాంటి పరిస్థితులకు ఆయన అనుమతించిన ఆ సమయంలో ఆయన కూడా మనతో కూడా విలపిస్తారు. ఎలాగా అంటే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని కొడతాం, కానీ ఒక్కొక్కసారి గట్టిగా శిక్షించేటప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా ఏడ్చేస్తాము. అలాగే మన దేవుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, కేవలం మనం మన కోసమే కన్నీరు కార్చడం కాదండి, ఇతరుల కోసం, మన పొరుగు వారి కోసం, దేశం కోసం, మన పట్టణాల కోసం, మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, ఇలా ఎన్నో విధాలుగా మనం ఈ సమస్యలన్నిటి కోసం కన్నీటి ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఇక్కడ నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారములు, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయని విన్నప్పుడు 1:4 నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి అంటారు. అలాగే ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి తన జనులైన యూదులను నాశనం నుంచి తప్పించింది. హిజ్కియా కన్నీరు విడుచు ప్రార్థన చేయగా అతని మరణకరమైన రోగంను బాగు చేసి 15 సంవత్సరముల ఆయుస్సు ఇచ్చారు. ఇలా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారి మొర్రను ఆలకించి వారిని తన సమాధానంతో దేవుడు తృప్తిపరుస్తారు. ఇప్పుడు యెరూషలేము పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతో మంది క్షతగాత్రులైపోతున్నారు, ఎంతో నష్టం జరుగుతుంది. దానికోసం మనము ప్రార్థన చేద్దాం. వీలైతే ఉపవాసంతో కన్నీటి ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.